మీడియా రంగంలో విశేష కృషి చేస్తున్న జర్నలిస్టులకు హైబీస్ టీవీ అవార్డులు అందజేసింది. సైబర్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని అవార్డులు అందజేశారు. మీడియా రంగంలో తాము చేస్తున్న కృషికి హైబీస్ టీవీ తగిన గుర్తింపునిచ్చిందని జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. అవార్డులు తమకెంతో ప్రోత్సాహాన్ని కలిగిపోయే రోజుల్లోనూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో జీ తెలుగు న్యూస్ ను 3 వరించాయి. జీ న్యూస్ ప్రెజెంటర్ విభాగంలో యాంకర్ శివకుమార్, రిపోర్టింగ్ లో బ్యూరో చీఫ్ నరేందర్, వీడియో జర్నలిజం విభాగంలో కెమెరామన్ తేజకు అవార్డులు దక్కాయి. సిక్స్త్ ఎడిషన్ లో భాగంగా హైబీస్ టీవీ వాళ్ళు ఈరోజు జీ తెలుగు న్యూస్ కు 3 అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. జీ తెలుగు న్యూస్ వచ్చి 4.5 సంవత్సరాల్లో ఎన్నో ఘనతలు సాధించింది. అటు ఎన్నో వీడియోస్ అప్లోడ్ విషయంలో కానీ, అదేవిధంగా రేటింగ్ విషయంలో కానీ ఎన్నో రకాలు ఉంది. ఇప్పటికే చాలా అవార్డ్స్ కూడా జీ తెలుగు న్యూస్ పొందింది. ఇప్పుడు హైబీస్ నుంచి ఈ అవార్డు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా మేము ముగ్గురం అందుకోవడం చాలా గర్వంగా ఉంది. హైబీస్ నుంచి ఈ అవార్డు తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జీ తెలుగు న్యూస్, అలాగే మా ఎడిటర్ భరత్ గారికి, మా టీం మెంబర్స్కి, మా హెచ్ఓడి రెహనా గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ అవార్డు తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్పెషల్లీ థ్యాంక్ఫుల్ టు భరత్ సార్, అలానే మా కెమెరా టీం మొత్తం కూడా చాలా థ్యాంక్ యూ. స్పెషల్లీ మా హెచ్ఓడి కూడా గ్రేట్ సపోర్టెడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. హోల్ టీమ్కి థ్యాంక్స్. పరోక్షంగా మీడియాకు సంబంధించి వివిధ 20 కేటగిరీస్ పరంగా ఈరోజు హైబీస్ కు సంబంధించిన అవార్డ్స్ పొందిన చాలా మంది ప్రముఖులు, జర్నలిస్ట్ సోదరులు, జర్నలిజం వెనకాల అసలు కథ నడిపే చాలా మంది మిత్రులు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు అవార్డ్స్ పొందిన మరి ఈ కేటగిరీకి సంబంధించి చాలా మంది కూడా సీనియర్ జర్నలిస్ట్ గా వ్యవస్థలను కూడా చాలా స్థాపించి ఈరోజు తెలంగాణకే వన్న తెచ్చిన చాలా మందికి కూడా అవార్డ్స్ ఈరోజు చాలా మంది పెద్దల సమక్షంలో కూడా తీసుకోవడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా ఈ హైబీస్ అవార్డ్స్ సందర్భంలో వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.